ఏంటి అందరు కలిపి ఒక దగ్గర తెగ నవ్వేస్తున్నారు అనుకుంటున్నారా? వెళ్ళిపోయాం కజిన్స్ అందరం కలిపి ఫామ్ హౌస్కి అయితే వచ్చేసాం. అలా ఫిక్స్ అయ్యి అలా వెళ్ళిపోయాం అనమాట. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వ్లాగ్లో మొత్తం ఫామ్ హౌస్ ట్రిప్ మొత్తం చూపించబోతున్నాం అనమాట. సో ఒక రోజు మేము ఎట్లా ఎంజాయ్ చేసామో అంతే ఇక్కడ తెలిసిపోతుంది. సో మేమైతే ఫామ్ హౌస్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడైతే మంచిగా సిట్అవుట్ ఏరియాస్, బార్బిక్యూస్, లాన్ ఏరియాస్ ఆడుకోవడానికి వెళ్ళగానే ఫస్ట్ అట్రాక్ట్ చేస్తుంది స్విమ్మింగ్ పూల్. పిల్లలు ఆడుకోవడానికి క్రికెట్ అన్నీ ఉన్నాయి, మీరు చూడొచ్చు ఇక్కడ. ఫస్ట్ అయితే వెళ్ళగానే మంచిగా కొంచెంసేపు రిలాక్స్ అలా క్రికెట్ ఆడుకున్నారు బాయ్స్. మేము గర్ల్స్ అంతా కలిపి పక్కనే ఫీల్డ్స్ ఉన్నాయి. ఫామ్ హౌస్ అంటే ఆబ్వియస్లీ ఫార్మ్స్ ఉంటాయి. సో గర్ల్స్ అందరం కలిపి ఫామ్ హౌస్ అలా పొలాలు అవన్నీ చుట్టానికి వెళ్ళాం. అక్కడ టొమాటో, ఆకుకూరలు అవన్నీ ఉన్నాయి. దాని తర్వాత పిల్లలతో కొంచెంసేపు గేమ్స్ ఆడారనమాట. ఇక కూర్చొని ముచ్చట్లు చాలా రోజుల తర్వాత కలిస్తే ఆ ఫీలే వేరుంటుంది కదా. సో ఫుల్గా ముచ్చట్లు చెప్పుకున్నాం. కానీ మధ్యాహ్నం 12 దాటిపోయింది, ఫుల్ ఆకలిస్తుంది. ఇంకా పట్టేశాక స్విమ్మింగ్ పూల్లో దిగుదాం అని చెప్పి అందరూ ఒకేసారి ఫుడ్ దగ్గరికి అయితే వచ్చి కుమ్మేశాము. ఇక టైం అయింది ఈవినింగ్. అయితే ఇక్కడ ఏంటంటే పిచ్చుకలు లేవు అని అన్నారు. ఇక్కడేమో బోల్డ్ పిచ్చుకలు లేవు. మా అక్కకి ఇట్లాంటివి అంటే ఇష్టం అనమాట, యాస్థెటిక్గా ఇష్టం, అన్నీ ఇట్లాంటి చిన్న ఇష్టపడుతుంటుంది. ఇంకేముంది, ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇక దిగారు పూల్లోకి. చూడండి ఆ ఎంజాయ్మెంట్, ఒకటే పాటలు పెట్టుకొని డ్యాన్స్లు, ఆ బాల్స్ తీసుకొని కొట్టుకోవడమే. స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళినాక ఎందుకో తెలియని ఆకలి వేస్తుంది. ఇక మధ్యలో స్నాక్స్ వచ్చినాయి, అప్పుడే వేడిగా చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై వచ్చినాయి. బ్రేక్ తీసుకొని వచ్చి అందరం ఒక దగ్గరే మళ్ళీ ఏది చేసినా ఇట్లా గుంపులుగా చేయటం అలవాటు అనమాట మాకు. ఒక్కటి మిస్ అయినా మళ్ళీ తట్టుకోలేం. చూడండి ఎలా తినేస్తున్నారు. చికెన్ అయిపోయింది, మళ్ళీ ఫిష్ వచ్చింది, కూల్ డ్రింక్స్. ఇక చూస్తున్నా కానీ ఈవినింగ్ అయిపోతుంది, తెలియకుండానే టైం అయిపోతుంది. కొంచెంసేపు కూర్చొని అలా ప్రశాంతంగా నైట్ హాయిగా చల్లగా ఉంది బయట, కూర్చొని అలా ముచ్చట్లు అన్నీ చెప్పుకుంటున్నాం అందరి గురించి. నైట్ వ్యూ అయితే ఇలా ఉందన్నమాట ఫామ్ హౌస్. ఇంకా మ్యాండేటరీ రీల్స్ ఉంటాయి అన్నమాట. ఇక అందరం కలిపి మేము రీల్స్ చేయటం, మా అక్క వాళ్ళు ఎంతో కష్టపడి మాకోసం రీల్స్ తీశారు. కొన్ని యాస్థెటిక్ క్లిప్స్ అనమాట. ప్రొజెక్టర్ కూడా ప్రొవైడ్ చేశారు. మంచిగా సినిమా పెట్టుకుందాం అనుకున్నాం కానీ పెట్టుకోలే. దాని తర్వాత ఇక అయిపోయింది, చూస్తున్నాం కానీ ఆ రోజు అయిపోయింది. నెక్స్ట్ డే వచ్చేసాం, మా చెక్అవుట్ కూడా వచ్చింది. ఇక ఇక్కడ అందరం బాయ్ చెప్పే స్టేజ్లో ఉన్నాం. అప్పుడే వెళ్ళిపోవాలా అనుకున్నాం కానీ బట్ దగ్గరలోనే మా అన్నయ్య ఇల్లుంటే ఈసారి అక్కడ ల్యాండ్ అయిపోయాం అనమాట. ఇది హోల్ గ్యాంగ్. సో కట్ చేస్తే మా అన్నయ్య వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. మళ్ళీ అందరం అలా కూర్చొని ఎన్నిసార్లు ఉత్తగినే కూర్చొని ముచ్చట్లు పెట్టుకోమన్నా పెట్టేసుకుంటాం మేము, అంతే. ఎవరొకరి మీద జోకులు వేసుకోవాలి, నవ్వుకోవాలి, ఇదే పని మాకైతే. ఇక కొన్ని గర్ల్ యాక్టివిటీస్ చేసాము. స్ట్రీట్స్లోకి వెళ్ళి ఫ్లవర్స్ తెచ్చి అలా బొకేస్ తయారు చేసాం. మళ్ళీ తిండి, ఈసారి వెజ్ అనమాట. సో అక్కడ అన్నయ్య వదిన మంచిగా హోస్ట్ చేశారు మాకు. పప్పు గొట్టలు అన్నీ వేసుకొని లాగిచ్చేసాం భోజనం. మళ్ళీ భోజనం అయిపోయిన తర్వాత ఎక్కడ పడుకుని పోతారా అందరూ అని చెప్పి మళ్ళీ ఏదో ఒక గేమ్ అట్లా మా అంతటా మేమే అలా థింక్ చేసుకొని ఆడుకుంటాము. బట్ ఎంతమందికి కలిసినా నాకు తెలిసి తెలుగు ఫ్యామిలీస్లో ఏదైనా అంతాక్షరి కానీ డంషలాట్స్ కానీ కామన్ గేమ్స్. సో మేమేం చేసాం, మేము కూడా డంషలాట్స్ స్టార్ట్ చేసాం అనమాట. సో ఇక్కడ మొత్తం అందరూ ఒక రూమ్లో చేరారు, వేలం పాటేసేస్తున్నారు అనమాట బంటి వాచ్కి. ఎన్ని రోజుల తర్వాత కలిసినా కానీ ఏదో రోజు మాట్లాడుకునే వాళ్ళతో వచ్చిన ఫీలింగే వస్తుంది. అస్సలు అరే ఇన్ని రోజులు గ్యాప్ వచ్చిందని కూడా అనిపించదు మాకైతే. అంతమంది కజిన్స్ ఉన్నాము, చిన్నప్పటి నుంచి అలవాటు మాకు. ఎక్కడికి వెళ్ళినా ఒకళ్ళ ఇంటికి వెళ్తే మిగతా వాళ్ళందరూ అక్కడికే వెళ్ళటం, అలా ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. ఎంజాయ్ విషయంలో మాత్రం సూపర్గా. ఇక్కడ దంషలాట్స్ గెస్సింగ్ జరుగుతుంది అనమాట. ఆ తప్పు గెస్సింగ్స్ అవన్నీ వింటుంటే ఇక్కడ నవ్వి చచ్చిపోయాము. సో ఇట్లా ఉన్నది కొద్దిసేపు అయినా కానీ చాలా మంచిగా క్వాలిటీ టైం స్పెండ్ చేసాము. ఇంకా తనివి తీరలేదు కానీ షార్ట్ అండ్ స్వీట్గా చాలా బాగుంది ట్రిప్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కలుస్తాం. సో అందరి తరపు నుంచి బాయ్. మళ్ళీ మీరు కూడా కజిన్స్ ట్రిప్ ప్లాన్ చేయాలనుకుంటున్నారా అయితే వెంటనే చేసేయండి, వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. బాయ్.